శాండిల్వుడ్ నటుడు దర్శన్ గతంలో తన పక్కింటి మహిళతో అఫైర్ పెట్టుకున్నాడు. ఆ విషయం భార్య విజయలక్ష్మికి తెలిసి గొడవ చేయడంతో ఆమెను స్విట్జర్లాండ్కు తీసుకెళ్లి కామ్గా ఉండకపోతే చంపేస్తానని బెదిరించాడు. శారీరకంగా కూడా హింసించాడు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేసి అప్పటి నుంచి దర్శన్కు దూరంగా ఉంటుంది భార్య విజయలక్ష్మి. అలాగే సంబరం, అనసూయ, కళ్యాణరాముడు వంటి చాలా తెలుగు సినిమాల్లో నటించిన నిఖితతో కూడా దర్శన్కు అఫైర్ ఉంది. దీని గురించి కూడా విజయలక్ష్మి ఫిర్యాదు చేసింది. తనకు దర్శన్కు అఫైర్ లేదని నిఖిత చెప్పినప్పటికీ ఆ అఫైర్ నిజమేనని తేలడంతో ఆమెపై 3 సంవత్సరాల నిషేధం విధించింది కర్ణాటక ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్. ఇక కర్ణాటకకు చెందిన ఓ ప్రొడ్యూసర్ కొడుకును తప్పతాగి బండబూతులు తిట్టడంతో ఆ ప్రొడ్యూసర్ రౌడీలతో వచ్చి దర్శన్పై దాడి చేశాడు. అలాగే దర్శన్ను కర్ణాటక హెల్త్ డిపార్ట్మెంట్ అంబాసిడర్గా నియమించడం పట్ల అక్కడి మహిళా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దర్శన్ లాంటి ఓమనైజర్ను, ఆడవాళ్లంటే గౌరవం లేని వారిని ప్రభుత్వ సంస్థలు అంబాసిడర్గా ఎలా నియమిస్తారని నినదించాయి. ఎందుకంటే అప్పటికే దర్శన్పై పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. టైం 2 రకాలు. ఒకటి గుడ్ టైం, 2 బ్యాడ్ టైం. అమ్ము నా ప్రాణం. నేను 5th చదివేటప్పుడు తను 3rd క్లాస్లో జాయిన్ అయింది. తను చిన్నప్పుడు చూసినప్పుడు ఎప్పుడూ అనుకోలేదు తను పెద్ద అయ్యాక ఇంత అందంగా తయారవుతుంది.